హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దేవి అని బలవంతంగా వివేక్ని షాపింగ్కి పంపిస్తూ ఉండడంతో ఇక షాపింగ్ ప్రోగ్రామ్ని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేయాలని లక్కీ జున్ను ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఒకేసారి తుమ్ముతూ ఉంటారు. దాంతో అది అపశకునం అని భావించి వివేక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఈరోజు షాపింగ్కి వద్దులే దేవి అని అసలే అపశకునంగా అనిపిస్తుంది. ఒకటికి 2 సార్లు తుమ్మారు కదా, కావాలంటే షాపింగ్ రేపు చేసుకోవచ్చులే అని చెప్పి అక్కడి నుండి తన కూతుర్ని తీసుకొని దేవి అని కాబోయే వియంకురాలు వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు తుమ్మాలో ఎప్పుడు తుమ్మకూడదో కూడా తెలీదా మీకు అని చెప్పి దేవి అని అరుస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర, ఏంటి పిన్ని, చిన్న పిల్లలు వాళ్ళకి తుమ్మ ఆపుకోవడం ఎలా తెలుస్తుంది, ఎందుకు ఇంత చిన్న విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నామని చెప్పి మండిపడుతూ ఉంటాడు. తర్వాత దేవి అని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనీష పిల్లల దగ్గరికి వచ్చి, మీరు కావాలని ఇదంతా చేశారు కదా, ఇద్దరికి ఒకేసారి తుమ్ములు ఎలా వస్తాయని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు లక్కీ జున్ను ఇద్దరు మరొకసారి కలిసి తుమ్ముతారు. దాంతో చీచి అంటూ మనీష అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వివేక్ లక్కీ వాళ్ళ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ లక్కీ, థ్యాంక్స్ జున్ను, ఈరోజు మీ వల్లే నాకు ఇష్టం లేని షాపింగ్ క్యాన్సిల్ అయిపోయింది, సూపర్ ఐడియా వేశారు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి, మిత్ర వీళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ ఐడియా నీదే కదా లక్కీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు లక్కీ, ఈ ఐడియా నాది కాదు నాన్న, జున్నుది అని చెప్పి అంటూ ఉంటే మిత్ర మనసులో, వీడు చూడ్డానికి పిట్టంతుంటాడు కానీ చీమలున్న పుట్టలాగా వీడి బుర్రలో ఐడియాలు బాగానే ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇకప్పుడు సంయుక్త ఐడియా ఇచ్చింది, ఎవరైతే ఏముందులేండి మిత్ర గారు, మీ డాటర్ ఫ్రెండే కదా జున్ను, అతన్ని కూడా పొగడండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మిత్ర, పర్వాలేదే, నువ్వు కూడా ఐడియాలు బాగానే ఇస్తున్నావు, సూపర్ ఐడియా జున్ను అని చెప్పి జున్నుని మెచ్చుకుంటాడు. నువ్వు కూడా చిన్నప్పుడు అంతే కదరా, ఇప్పుడు జున్ను కూడా నీలాగే ఐడియాలు ఇస్తున్నాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. జున్ను నాలాగా మాట్లాడడం ఏంటి అని చెప్పి అలా జయదేవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. పెద్దనాన్న దొరికిపోయేలాగా ఉన్నాడే అని చెప్పి వివేక్ మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత, అంకుల్ అయినా నేను ఎప్పుడు కూడా ఐడియాలు బాగానే ఇస్తాను, మీరే నన్ను గుర్తించలేదని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక అలా మిత్ర జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, మీరిద్దరు ఒకరికొకరు తండ్రి కొడుకులని తెలియకపోయినా మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీ మిత్రతో, నాన్న ఈరోజు నేను జున్ను వాళ్ళ కారులో స్కూల్కి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర సరే అని చెప్పి అంటూ ఉంటాడు. లక్కీ, నువ్వు స్కూల్కి వెళ్ళే ముందు ఏమైనా మర్చిపోయావా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు. అవును మర్చిపోయాను, రోజు కూడా నాన్నకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ముద్దిస్తాను కదా అని చెప్పి అలా మిత్రకి ముద్దిస్తుంది. జున్ను, నువ్వేమైనా మర్చిపోయావా అని జయదేవ్ అడుగుతాడు. నేను కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మకి ముద్దిస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు మా అమ్మ ఇక్కడ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ లేకపోతే ఏంటి, నాన్న ఉన్నాడు కదా అని జయదేవ్ అంటూ ఉంటాడు. దాంతో మిత్ర మరొక్కసారి షాక్ అవుతూ ఉంటాడు. అంటే నాన్న లాంటి మిత్ర ఇక్కడే ఉన్నాడు కదా, నువ్వు లక్కీ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటారు కదా, మరి అలాంటప్పుడు మిత్ర నీకు నాన్నలాగే కదా అని చెప్పి జయదేవ్ కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సంయుక్త కూడా, అవును మిత్ర గారు, అంకుల్ అదే ఉద్దేశంతో అన్నారు, ఎలాగో వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు కూడా తనకి నాన్న వరుస అవుతారు కదా, ఆ విధంగా మీరు జున్నుతో ముద్దు పెట్టించుకోండి అని చెప్పి సంయుక్త కూడా అంటూ ఉంటే అప్పుడు మిత్ర జున్ను చేత ముద్దు పెట్టించుకుంటూ ఉంటాడు. ఇక అలా జున్ను మిత్రకి ముద్దు పెట్టగానే మిత్ర చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. జున్ను లక్కీతో కలిసి అలా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయినా కూడా అలా వెనక్కి తిరిగి మిత్ర వైపు చూస్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరిని చూసి లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు దేవి అని మనీష ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు మనీష, సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒక్కరినని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, నీవి అర్థం లేని ఆధారాలని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడే చెల్లమయ్య కూరగాయలు తీసుకొని అటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే
మనీష తన కారుతో చలమయ్యని గుద్దేస్తుంది. దాంతో చలమయ్య కూరగాయలన్నీ కూడా కింద పడిపోతాయి. ఇకప్పుడు నా అనుమానాన్ని తీర్చే దిక్సూచి అదిగొండ ఆంటీ, నాకెందుకో జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి ఇద్దరు ఒక్కరేనని అనిపిస్తుంది. సంయుక్తగా ఉన్నంతసేపు జున్ను సంయుక్తని అమ్మ అని పిలవడం లేదు. అదే సంయుక్త లక్ష్మిగా మారినప్పుడు మాత్రమే జున్ను అమ్మ అని పిలుస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకటే అయి ఉంటారని నా అనుమానం అని చెప్పి అంటూ ఉంటే, సరే ఈ రోజుతో నీ అర్థం లేని ప్రశ్నలు కూడా తీరిపోతాయిలే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మనీష కార్ దిగి కింద పడిపోయిన కూరగాయలన్నీ కూడా ఎత్తి చలమయ్యకి ఇస్తూ ఉంటుంది. దేవి అని కూడా కూరగాయలను ఎత్తుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చలమయ్యను చూసి, నువ్వు అర్జున్ ఇంట్లో పనిచేస్తావు కదా అని చెప్పి మనీష అడగగానే, అవునమ్మా మీరు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చారు కదా అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు. అవును, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, జున్ను తల్లి ఎలా ఉంది అని చెప్పి మనీష అడుగుతూ ఉంటే, ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నారమ్మా, కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వస్తున్నారు అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి ఫోటోని మనీష చలమయ్యకి చూపిస్తూ, జున్ను తల్లి ఈవిడే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో చలమయ్య, లేదమ్మా ఈవిడే కాదు అని అంటూ ఉంటే, మరి జున్ను ఏంటి, ఈవిడే మా అమ్మ అని చెప్పాడు అని అంటూ ఉంటే, కన్న తల్లిని కొడుకు గుర్తుపట్టడా అమ్మ, ఆవిడ జున్ను తల్లి కాదు అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇప్పటికైనా నీ అనుమానాలు తీరాయా అని చెప్పి మనీషని దేవి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు, లేదంటే ఇప్పుడే నా అనుమానాలు ఎక్కువ అయ్యాయి, మీరు చలమయ్యను గమనించారా, ముందు షాక్ అయ్యాడు, ఆ తర్వాత ఈవిడ కాదు అని సమాధానం చెప్పాడు, నాకెందుకో చలమయ్య అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక చలమయ్య ఇంటికి వచ్చిన తర్వాత, అర్జున్ బాబు నేను దారిలో వచ్చేటప్పుడు దేవి అని మనీష అమ్మగారు కనిపించారు అని అంటూ ఉంటాడు. వాళ్ళు లక్ష్మమ్మ గారి గురించి ఎంక్వైరీ చేశారని చలమయ్య అనగానే, ఇక అర్జున్, సరే నువ్వు వెళ్ళి పని చూసుకో చలమయ్య అంటూ లక్ష్మికి ఫోన్ చేసి, నువ్వు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జున్ను తల్లి ఒక్కరేనని మనీషకి అనుమానం మొదలైందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, సరే అర్జున్ గారు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి, మనీష నీకు పని తక్కువ అయినట్టుంది, అందుకే లేనిపోని ఆలోచనలతో నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టావు, నీకు చేతి నిండా పని కల్పిస్తాను, నీ అంతటా నువ్వే వివేక్ పెళ్లిని ఆపేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోవైపు జున్ను లక్కీ ఇద్దరు కూడా స్కూల్ నుండి తిరిగి వస్తూ ఉంటారు. నాకు అమ్మ చేతి స్నాక్స్ తినాలనుంది, మీ ఇంటికి వెళ్దాం జున్ను అని లక్కీ అనగానే, జున్ను లక్కీని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక వచ్చేసరికి అమ్మ ఇంట్లో లేదా గ్రాని అని చెప్పి జున్ను అర్జున్ తల్లిని అడుగుతుంటే, ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని ఇంకా మీ అమ్మ ఇంటికి రాలేదు జున్ను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు. సరే జున్ను నేను ఇక ఇంటికి వెళ్తాను, అమ్మ చేతి స్నాక్స్ తినాలని ఆశగా వచ్చాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, నీకేం కావాలో చెప్పు లక్కీ, నేను కూడా అవే స్నాక్స్ చేసి పెడతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జున్ను అమ్మ చేతి వంట తినాలని పాపం లక్కీ చాలా ఆశపడింది. ఒకసారి ఫోన్ ఇవ్వండి బాబా అని చెప్పి అర్జున్ ఫోన్లో నుండి జున్ను లక్ష్మికి ఫోన్ చేస్తాడు. అమ్మ లక్కీ నీ చేతి స్నాక్స్ తినాలని చెప్పి పంతం పట్టు కూర్చుంది, నువ్వెప్పుడు వస్తావమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇకప్పుడు వసుంధరాదేవి ఫోన్ తీసుకొని జానుకి ఫోన్ చేసి, నేను ఒకసారి సంయుక్త ఆంటీతో మాట్లాడాలని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అలా సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేనని ప్రూవ్ చేయాలని చెప్పి లక్కీ ట్రై చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.